गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् श्री गुरुचरणारविन्दाभ्यां नमः। శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అందరికీ ధన్యవాదాలండి. నేను మీ చిన్నంబట్ల కొద్ది సుధీర్ కుమార్ శర్మ. ఈరోజు ఒక చిన్న విషయం గురించి తెలుసుకుందాం. మనకు భగవంతుడు సాంప్రదాయంగా సూచించడానికి, మంగళప్రదంగా సూచించడానికి స్త్రీమూర్తులకు కొన్ని ఇచ్చారు. అంటే ఏమి, తల్లో పూలను కానీ, నుదుటి మీద కుంకాన్ని కానీ, కాళ్ళకు మెట్టలను కానీ, చేతికి గాజులను తొడుక్కోవడం కానీ, ఈ విధంగా తాలిబొట్టును కానీ మంగళకరమైనటువంటి వాటిని మనకు సూచించారు. నేటి కాలంలో ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. కానీ విశేషంగా వాటిలో ఒక ప్రాధానికమైనటువంటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిరధారణ అంటే బొట్టుని ఎందుకు ధరించాలి, వాటి యొక్క విశిష్టత ఏమి అని కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బొట్టు పెట్టుకోవడం వల్ల శాంతి చేకూరుతుందని, ఆయువు పెరుగుతుందని, ముక్తి లభిస్తుందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ బొట్టు పెట్టుకునే ఆచారాన్ని పాటించడం అన్ని విధాలా కూడా చాలా శ్రేయస్కరము. ఇది దివ్యమైనటువంటిది, బహు పురాతనమైనటువంటిది, సనాతన కాలం నుంచి కూడా కొనసాగే సదాచారం అని చెప్పవచ్చు. దీన్ని ఏదో ఒక చిహ్నం అనుకోవడం చాలా అవివేకమే. కానీ మానవ జాతికే మహర్షులు ప్రసాదించిన ఆరోగ్యాన్ని కలిగించే సదాచారం అనవచ్చు కదా. అంతేకాక అథోనిష్ఠా వితస్యాంతే నాభ్యామ ప్రతిష్టతి జ్వాలామాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్ విశతోముఖః నీవారశూకవత్వన్వి పీతాభా సత్యనోపమ సబ్రహ్మ సశివస్సహరిశ్చేంద్రస్సోక్షర పరమస్వరాట్. కంఠం కింది భాగంలో ఉండే చిన్న గుంటలో బొటన వేలును పెట్టి కిందకు చూపుడు వేలును సాగదీయగలిగినంత వరకు కూడా చాపి ఆ చూపుడు వేలు చివర ఎక్కడ ఉందో గుర్తు పెట్టుకోవాలట. మళ్ళీ చూపుడు వేలు చివరన నాభి దగ్గర పెట్టి బొటన వేలిని పైవైపుకు సాగదీయగలిగినంత వరకు సాగదీసి పైన మరో గుర్తు పెట్టుకోవాలి. ఈ రెండు గుర్తులు కలిసిన చోట ధాన్యపు గింజ చివర ఉన్న ముళ్ళు భాగమంతా రూపంతో మహాద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ భగవంతుడు ఉంటాడని, ఆ రూపమే బ్రహ్మ, శివుడు, శ్రీహరి, ఇంద్రుడు, మరే ఇతర భగవంతుడైనా కూడా అవుతాడని ఈ మంత్రం చెబుతోంది. ఇంతమంది దేవతలు ఈ ప్రదేశంలో ఉన్నారనే విషయము తనకి, అదేవిధంగా కూడా తనకి కూడా తెలుసు అనే సంగతిని చెప్పేందుకే ఆ పవిత్ర ప్రదేశాలను బొట్టుతో అలంకరించుకోవాలి అని చెబుతున్నారు. కాబట్టి ఈ విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.